అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బండారు శ్రీనివాస్ రెడ్డి. నేను ఈ కర్మన్ఘట్ పరిసర ప్రాంతాల్లో బైరామాలు కూడా వాసిని. గత 20 సంవత్సరాలుగా నేను అంటే 1991 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ ఉదయం 5:30కు మొదలుకొని ఇక్కడ రెగ్యులర్ భక్తుల్ని. అయితే ఈ యొక్క ఆలయానికి ధర్మకర్తగా నాకు ఈ అవకాశం లభించడం నిజంగా శ్రీ దానాంజనేయ స్వామి యొక్క కృప. అయితే ఈ ఆంజనేయ స్వామి స్వయంభూగా అతనే ఈ యొక్క ఆంజనేయ స్వామి కొలిచిన వాళ్ళందరూ అండి, ప్రతి ఒక్కరు ఏ కోరికతోటి వస్తారో ఆ కోరిక నెరవేరుతుందనేసి ముడుపులు కానివ్వండి, ఈ కోరిక వాళ్ళ కథలు ఎందరో నాకు కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి. అలా ఆంజనేయ స్వామి స్వయంగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా సరే కొలిసి కోరికలు ప్రతి ఒక్కరు నెరవేరుస్తారు. ఉద్యోగాలు కానివ్వండి, అలాగే ఆరోగ్యం కానివ్వండి, ఆర్థిక పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వారు వచ్చేసి ఇక్కడ మొక్కుకొని వారి కోరికలు కోరుకుంటే ఆంజనేయ స్వామి ఇక్కడ నెరవేరుస్తారని దండపదంగా చెప్తుంటారు. నిజంగా వాస్తవం కూడా మాకు కూడా జరిగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏ ఒక్క కొత్త వాహనం కొన్నాను కూడా ఆ వాహనం ఇక్కడ పూజ అయింది అంటే ఆ వాహనానికి ఆంజనేయ స్వామి రక్ష ఉంటాడనే ఉద్దేశంతో మ్యాక్సిమం 90% మీరు కనుక చూసినట్టయితే ఆంజనేయ స్వామి స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ ఉన్న యొక్క వాహనం ఎప్పుడు కూడా ఇంచుమించుగా యాక్సిడెంట్ చిన్నగా కూడా మేజర్ యాక్సిడెంట్ అయిందని చిత్రం మాత్రం ఇంతవరకు లేదు. అంటే అంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి ఇలా అని చెప్పుకుంటూ పోతే మనకి రోజు కూడా జరుపుకోండి. అంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి మీకు కనుక వీలుంటే ప్రతి ఒక్కరికి కూడా మనమే ఏంటంటే ఒక్కసారి ఆంజనేయ స్వామిని కొలిసి చూడండి, ధరించండి, ఎలా ఉంటుంది అనేది అనుభూతి మీకే వచ్చేసేస్తుంది. అలాగే మేము ఈ ధర్మకర్త లైన్స్ మండలి వచ్చింది సార్, ఎంతో డెవలప్మెంట్స్ తీసుకొచ్చాము. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించే విధంగా సేమస్తున్నాము. అలాగే ముందు వచ్చే భాగంలో ఫ్యూచర్లో ఇబ్బంది వస్తుంది కాబట్టి భక్తులు ఇంతకుముందు 100 స్థానాల నుంచి 1000 స్థానాలు, 1000 స్థానాల నుంచి లక్షల స్థానాలకు వచ్చే పరిస్థితి వచ్చేసింది. ముందు ఫ్యూచర్లో ఎలా ఉండాలనే ముందు ప్లాన్ తోటి మా ఎమ్మెల్యే గారి సూచనల ప్రకారం ఇక్కడ కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. ఆ యొక్క ఎంట్రెన్స్ ఏదైతుందో ఎంట్రెన్స్ ముందు నుంచి దారిని గుండం పక్కన నుండి సైడ్కి తీసేసి పార్కింగ్ అక్కడ పెట్టేసేసి, అలాగే ఈ యొక్క ఆహ్లాదకరంగా భక్తుడు వచ్చేస్తే ఒక మందిరము అంటే ఎంతో ప్రశాంతంగా ఉండాలనే విధంగా ఇక్కడ తీర్చిదిద్దుదామనే సంకల్పం మా ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎలాంటి సాయం కావాలన్నా కూడా నేను చేస్తాను, రెడీగా ఉన్నాను, మీరు పూర్తి డెవలప్మెంట్ చేయమని మాకు ఎంతో ప్రోత్సాహంగా ఇస్తున్నారు. అందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ముందుగా మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. మేము ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నామంటే ఆయన అసలు డోనర్లు కూడా ఎంతో ముందుకు వస్తున్నారు, వారికి సహాయం చేస్తున్నారు. భక్తులకు, డోనర్లకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ అవకాశం మా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. కర్మన్ఘట్ ధ్యానాంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ దినదిన అభివృద్ధి చెందుతూ చాలా ఫాస్ట్గా పబ్లిక్లోకి వెళ్ళింది. ఈ టెంపుల్ గత 2 సంవత్సరాల కింద మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది 3వ ప్లేస్లో ఉండింది రంగారెడ్డి డిస్టిక్లో. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ ప్లేస్కి వచ్చింది కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్కు విపరీతమైన రద్దీ రావడం జరిగింది, జరుగుతున్నది కూడా విపరీతంగా రద్దీ. సువర్ణ పుష్పాలు కానీ, ముడుపులు కానీ, పల్లకి సేవలు కానీ, వాహన పూజలు కూడా ఇక్కడ హనుమాన్ జయంతి కానీ, కార్తీక పౌర్ణమి కానీ, శివరాత్రి కానీ, జనవరి 1 దసరా విజయదశమి ప్రోగ్రాం కూడా చాలా బాగా జరుగుతాయి. ఈ రాబోయే కాలంలో శ్రీరామనవమి ఉంది. శ్రీరామనవమి కూడా చాలా అద్భుతంగా చేస్తాం. రాముల కళ్యాణం అద్భుతంగా చేస్తాం. శివాలయం దగ్గర కూడా శివరాత్రి రోజు శివాలయం దగ్గర కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాము. ఇక్కడ 3 శివాలయాలు ఉన్నాయి. 3 శివాలయాలు కూడా అతి పెద్ద ఎత్తున భక్తుల తాగిడి ఉంటుంది. వాళ్ళకు పరిపూర్ణ సదుపాయాలు మేము కల్పిస్తాము. ఇక్కడ మా పాలక మండలి వారు కూడా మా సంబంధించిన టెంపుల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడి టెంపుల్ చాలా ముందుకు తీసుకెళ్తున్నాము. మేము టెంపుల్ను చాలా డెవలప్ చేసినాము. ఈరోజు టెంపుల్ పరిసర ప్రాంతాలు మెయిన్ టెంపుల్లో కూడా విశాలమైన హాల్ మాదిరిగా తయారు చేసినాము. అలాగే ముందు పార్కింగ్ చేయడము, రాబోయే కాలంలో ముంగడంతా ప్లాన్ చేయడము, వెనక పక్క రోడ్ చేయడము, వెనక పక్క పార్కింగ్ చేయడము. మాకు టెంపుల్ ఏదైతే వేరే వాళ్ళ కబ్జాలో ఉండింది ఆ కబ్జాల గురించి కూడా మేము టెంపుల్ తీయడం జరిగింది. ఆ టెంపుల్కి సంబంధించిన ల్యాండ్ కూడా కాంపౌండ్లో పెడతాము. ఇక్కడ పల్లకి సేవ కూడా చాలా మంచిగా కొత్తగా స్టార్ట్ చేస్తాం మేము. ఇది స్టార్ట్ చేసి 3 నెలలు అయింది. ఆ 3 నెలల పల్లకి సేవలో మా టెంపుల్ చాలా భజనతో ఇంత ఉత్సాహంతో
ఉప్పొంగిపోతూ భజన చేస్తున్న సాయంత్రం 7 గంటలు 8 గంటల వరకు ప్రోగ్రాం పెట్టాము. ఏ భక్తులైనా 516 రూపాయలు చెల్లించి ఆ పల్లకి సేవను మోయవచ్చు. ఇలా వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కోరుకొని ఆ పల్లకి సేవ మోసినట్టయితే ఆ టెంపుల్లో వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది పక్క నిర్ణయం. ఇది టెంపుల్ హనుమాన్ టెంపుల్ భగవంతుడు ధ్యానాంజనేయ స్వామి ముద్రలో స్వయంభుగా వేసిన టెంపుల్. ఇది ఎవరు ప్రతిష్ఠించింది కాదు. ఇక్కడ ఈ టెంపుల్ 1143వ శతాబ్దంలో చరిత్ర చెప్తున్నది. అప్పుడు నిర్మించిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్కు ప్రాచీన కట్టడాలన్నీ అలాగనే ఉన్నాయి. ప్రాచీన కట్టడాలు అలాగనే ఉంచి ఇంకా మేము కొత్తగా డెవలప్ చేస్తూ ఉన్నాం. దాన్ని అవసరమైనంత మాత్రం ప్రాచీన కట్టడాలను ఏం డిస్టర్బ్ చేయము. కాకపోతే కొన్ని శిథిలావస్థలు ఉన్నాయి, కూలిపోయే స్థితిలో ఉన్నాయి కాబట్టి అవి మనం వాడుకోవడానికి కొద్దిగా మార్పు చేయాల్సి వస్తుంది. మేము గుండం పక్కెంపడం 30 ఫీట్ల రోడ్ తీసుకుపోయి ఇంకా పార్కింగ్ చేస్తున్నాము. ముందు పక్క పచ్చిక బయలు, వాటర్ ఫౌంటైన్స్, వాటర్ ఫాల్స్ చాలా ఆహ్లాదకరంగా ఆనందమైన ఆహ్లాదంతో తీర్చిదిద్దుతున్నాము. ఇక్కడ గోశాల మాకు పశువులు ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ సంబంధించిన ఆవులు ఉన్నాయి. వాటి కూడా గోశాల కట్టడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే 1 month 15 days లో ఆధునికరమైన బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా కడుతున్నాం. ఇక్కడ దానికి సంబంధించిన ఒక